హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి టిఫిన్ ఐటెమ్ అండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. డైలీ ఒక వెరైటీ ఐటెమ్ తినాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళు మారం చేయకుండా తినాలంటే మనం కూడా ఏదో కొద్దిగా చేంజెస్ చేసి పెడుతూ ఉండాలి. దానికోసమే ఈ టిఫిన్ అయితే నేను ఈరోజు రెడీ చేశాను. దా ముందుగా ఆ టిఫిన్‌లోకి నేను పొటాటో కర్రీ చేశానండి. మనం బయట తింటారు గదా! పిల్లలు బయటైతే దోస అది ఇష్టంగా తింటారు మసాలా పెట్టింది. సో, అది మనం ఇంట్లో చేశామనుకోండి బయటకి వెళ్ళి బయట టిఫిన్ అడగరు. సో, ఈరోజైతే అది చేద్దామని స్టార్ట్ చేశాను. దీనికోసము పొటాటోలు ఫస్ట్ బాయిల్ చేసుకున్నామండి. మీడియం సైజులో కట్ చే ఫస్ట్ పొటాటోని కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి, పీల్ చేసి మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ బాండీలో ఆయిల్ వేసి, తాలింపు దినుసులు వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు కూడా వేసి, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఉండాలండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత చూసారు గదా! ఇట్లా మగ్గిన తర్వాత కొద్దిగా టేస్ట్ రావటం కోసం పిల్లలకి టేస్ట్ ఉంటేనే కదా తింటారు గదండీ! సో, టేస్ట్ కోసం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశాను. ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలండి. పొటాటోస్ నేను బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా ఆల్రెడీ సాల్ట్ వేశాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా! కొద్దిగా లైట్‌గానే వేసాను కారము. పిల్లలు తక్కువ కారం తింటారు గదా! సో, కారం అయితే లైట్‌గానే వేశాను. ఇది బాగా కారం అనేది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి. లేకపోతే పొటాటో బాయిల్ చేసింది గదా! అడుగంటుతూ ఉంటుంది మనకి. ఇలా ఒక్క 3 నిమిషాలు మనం తిప్పుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసిందే కాబట్టి తొందరగానే అయిపోతుందనమాట. చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనము జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, కొత్తిమీర వేసుకొని జస్ట్ 2 నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుందండి. ఆ జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది పొటాటో పీసెస్‌కి పట్టే వరకు తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూసారు గదా! చాలా ఈజీ. మనకు ఎక్కువ టైం గూడా పట్టదు. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది గదండీ! సమ్మర్‌లో ఇంట్లోనే ఉంటారు. సో, ఇది అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుందామండి. ఇది మనకి దోసల్లోనే కాదండి. దీన్ని మనము రసంలోకి కూడా తినొచ్చు. లేకపోతే పచ్చి పులుసు చేసుకోవచ్చు. పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. మనము మార్నింగ్ టిఫిన్‌లోకి చేసుకుంటే మనకి లంచ్‌లోకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. మీకు మనకి పని తగ్గుతుంది. పిల్లలు కూడా కొద్దిగా వెరైటీ తిన్నట్టు కూడా ఉంటుంది గదా! సో, ఇలా చేసుకుంటే వాళ్ళు గూడా హ్యాపీగా తినేస్తారు. పొటాటో అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదండి. సో, ఇదైతే ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోస చేయటం చూద్దామండి. దోసని నేను ఆల్రెడీ ఇది రాగి దోసండి. నేను తీసుకున్న మెజర్‌మెంట్ వచ్చేసి 1 కప్పు మినపప్పుకి 1 కప్పు రైస్, ముప్పావు కప్పు రాగులు వేశానండి. ఇది క్వాంటిటీ. అందుకనే కలర్ కొద్దిగా డిఫరెంట్‌గా కనిపిస్తుందనమాట. దాన్ని మామూలుగా ఓవర్ నైట్ మనం పులియబెట్టుకుంటే ఇది మనకి బ్యాటర్ రెడీ అవుతుంది కదా! క్వాంటిటీస్ అయితే నేను అలా తీసుకున్నాననమాట. దోస వేసుకున్నాం కదండీ! ఫస్ట్ నేను ఇది పొటాటోస్ పెడుతున్నాను ఫస్ట్ దోసలో. దోస వేసి ముందే ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ తక్కువే యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తే మళ్ళీ వాటర్ దాహమేస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా ఉంటుంది కదా! సో, ఇక్కడ పొటాటోస్ వేసిన తర్వాత నా దగ్గర పల్లి పౌడర్ ఉందండి. ఆ పౌడర్ అయితే చల్లుతున్నాను. ఇంకొద్దిగా టేస్ట్ అయితే బావుంటుంది గదా! సో, ఆ పౌడర్ చల్లుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు ఫ్రై అయింది కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నామండి. స్ప్రెడ్ చేసుకుంటే బావుంటుంది. చూడండి. ఇది కలర్ అయితే ఇట్లాగే వస్తుంది. రాగి రాగి పిండి కదండీ! ఇదే కలర్‌లో వస్తుందనమాట.
దీంట్లో రైస్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. నార్మల్ దోసలో యూజ్ చేయపోయినట్టు. దోస కూడా చాలా బాగొస్తుందండి. అప్పుడు ఇంకో దోస అయితే వేసుకున్నాము. చూడండి దోస కలరు డిఫరెంట్‌గా ఉంటది. ఈ దోస పిండి కలర్ అనేది. రాగులు వేసాం గదా! కాకపోతే మనకు పులిసిన తర్వాత పైన రెడ్డిష్ లేయర్ వస్తుందండి. దాన్ని చూసి కంగారు పడకండి. రాగులు కాబట్టి పైన రెడ్డిష్ లేయర్ అలాగే ఉంటుందనమాట. మనం పులిసిన తర్వాత. ఈ రెండో దోసకొచ్చేసి నేను కరివేపాకు కారం జల్లానండి. ఇది చల్లిన తర్వాత నేను దానికి బటర్ కూడా అప్లై చేశాను. బటర్ ఏస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కదా! సో, కరివేపాకు కారం దోస వేశాను. బటర్ వేసుకున్నా, నెయ్యి లేకపోతే బటర్ లేనప్పుడు నెయ్యి వేసుకున్నా గానీ ఇది మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇదైతే కరివేపాకు కారం దోస వేశాననమాట. రెండోదొచ్చేసి ఇలా 3 వెరైటీ దోసలు డైలీ ఒక్క రోజు వేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ దోసొచ్చేసి నేను ఎగ్ దోస వేస్తున్నాను. బయట మనకి షాప్స్‌లో, టిఫిన్ సెంటర్స్‌లో ఎగ్ దోస అంటే పిల్లలు బాగా తింటారు కదండీ! మనం కూడా ఒక ఎగ్ కొట్టి వేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా బయట తిన్నంత ఫీల్ అవుతారు. దీనిపైనే డైరెక్ట్‌గా ఎగ్ కొట్టానండి. ఎగ్ వేసి సాల్ట్ దానికి మనకి ఎగ్‌కి కావలసినంత క్వాంటిటీ అయితే సాల్ట్, కారం వేశాను. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీనికి కూడా నేను నెయ్యి వేశానండి. ఆయిల్ వేయలేదు. పిల్లలకే కదా! నెయ్యి యూజ్ చేసినా మనకి ప్రాబ్లమ్ ఏముండదు. పెద్దవాళ్ళైతే కొద్దిగా ఫ్యాట్ వస్తుంది అని అనిపిస్తుంది. పిల్లలకి మనము వేసినా వాళ్ళకి బావుంటుంది టేస్ట్ గూడా. సో, అది కారం వేసిన తర్వాత స్ప్రెడ్ చేశాను. దోస మొత్తము ఎగ్ అనేది కనిపించేటట్టు పిల్లలు దోస మొత్తం ఎగ్ కనిపిస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక్క చోటే ఉంటే చిన్నగా ఎగ్ చిన్న ఆమ్లెట్ వేశారని ఫీల్ అవుతారు గదండీ! సో, దోస మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేయండి. చాలా ఎగ్ దోస చాలా బావుంది అని తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.